ఛానల్ తైవాన్ తెలుగు ట్వీటీ. తైవాన్ వచ్చి 1.5 year అయినా కూడా తైపేలో ఫేమస్ అయిన షిలిన్ మార్కెట్కి అయితే ఇప్పటి వరకు రాలేకపోయా. బట్ ఈరోజు ఎనీహౌ వి మేడ్ ఇట్. ఈరోజు నైట్ షిలిన్ మార్కెట్ తైపేలో చాలా ఫేమస్ అండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి నైట్ మార్కెట్స్కి ఒకసారి, తైపే క్యాపిటల్ సిటీలో ఎలా ఉంటుంది అని చెప్పి వీడియోస్ చూడటమే తప్ప నేను కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాల. బట్ ఈరోజు అయితే వచ్చాము. బేసిక్గా ఈ షిలిన్ మార్కెట్ దేనికి ఫేమస్ అంటే తైవాన్ లోకల్ ఫుడ్ అండి. వీళ్ళు ఫుడ్కి పెట్టేంత దేనికి పెట్టరనిపిస్తుంది నాకు. అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ ఈ మార్కెట్ కూడా బేసిక్గా దానికే ఫేమస్. అండ్ నెక్స్ట్ కిడ్స్ ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉంటాయి. నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయని. అండ్ సమ్ క్లోతింగ్ స్టోర్స్ కూడా ఉంటాయి అని విన్నాను. ఇవాళ ఎక్స్పీరియన్స్ చేయాలి ఏవే ఉన్నాయని చెప్పి. బట్ తైవాన్లో దొరికే చాలా ఫేమస్ ఫుడ్స్ అన్నీ కూడా ఈరోజు ఈ మార్కెట్లో మనం అయితే చూడబోతున్నాము. నాతో పాటు మీరు కూడా చూసేయండి వ్లాగ్లో. చూడండి ఫిషింగ్ అయితే ఉంది. చెప్పాను కదా చిన్నపిల్లలకి చాలా గేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అందులో ఫిషింగ్ కూడా లైక్ లైవ్ ఫిషింగ్ అన్నమాట. చిన్నపిల్లలు సరదాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడతారు ఇవి. సరే నేను ఎప్పుడు ష్రింపింగ్ అయితే చూడలేదు. మేబీ దీన్ని ష్రింపింగ్ అనే అంటారు, ఫిషింగ్ లాగా. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. వాడు తాడు దిగిపోయింది వాడు గ్యాలం పెట్టుకుంటున్నాడు మళ్ళీ. తైవాన్ వస్తే సోవెనీర్స్ కొనుక్కోవాలి అని అనుకున్నారు కదా, అలా తైవాన్ టీ-షర్ట్స్ అనమాట. ఈ స్టోర్ అంతా నాకు తెలిసి టీ-షర్ట్ షాప్ అనుకుంటా. లైక్ తైవాన్లో ఏమేమి ఫేమస్ అని చెప్పి టీ-షర్ట్స్ మీద ప్రింట్ చేసి చూపిస్తున్నారు. ఎవరైనా ఇండియా లైక్ ఏ కంట్రీ నుంచి అయినా వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి టీ-షర్ట్స్ అయితే పట్టుకెళ్ళచ్చు. షూటింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గన్స్.老吗？包啊！我把它往看。妹妹驴。老吗？两只妹驴。సంచులు చూసారా ఫ్రెండ్స్, మన ఇండియాలో కూడా ఉంటాయి ఇలాంటి సంచులు. మనం మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటాము. అంతా కూడా కిడ్స్ సెక్షన్ అండి. కిడ్స్ గేమ్స్ ఆడుకుంటున్నారు. ఫుడ్ ఏరియా అంతా కూడా వేరే చోట ఉందనుకుంటా. మొత్తం అంతా కూడా కిడ్స్ పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు బేసిక్గా. సరే కదా లైక్ మన ఎగ్జిబిషన్స్లో ఉంటాయి ఇవి బేసిక్గా. మనం అక్కడ వేస్తే వచ్చేవి అని చెప్పి. ఇక్కడ ఏదో నాకు నచ్చిన షాప్ అయితే ఒకటి కనబడింది. చూద్దాం వెళ్ళి ఏమన్నా నాకు నచ్చుతాయో లేదో. జ్యువెలరీ అయితే బాగుంది కానీ నాకు అంతగా పెద్దగా ఏం నచ్చలేదు అనిపించింది. చూసారా ఇక్కడ నుంచి ఫుడ్ స్ట్రీట్ అండి. ఇదంతా ఫుడ్ ఏరియా. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉంటాయి. మనం తింటామో లేదో నాకు తెలియదు కానీ చాలా వరకు చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. టోఫు విచ్ ఈస్ లైక్ ఫేమస్ ఇన్ తైవాన్. స్టింకీ టోఫు. నిజంగా స్టింకీ టోఫు పేరు తగ్గట్టే వాసన కూడా వస్తుంది. డిఫరెంట్ వాసన. మనం అసలు ఆ దరిదాపుల్లో కూడా ఉండలేము, అంత హెవీగా ఉంటుంది స్మెల్ అయితే. వీళ్ళకి అలవాటు కాబట్టి వీళ్ళు అలా పిలుస్తారు. కానీ ఇదిగోండి ఇవే స్టింకీ టోఫు ఫుడ్ ఐటమ్ అనమాట. పీనట్ ఐస్ క్రీమ్ రోల్ ఆల్రెడీ మనం జియోఫెల్లో ట్రై చేసాము. అండ్ మళ్ళీ నాకు ఇంకెక్కడా దొరకలేదు. అండ్ ఇప్పుడే మళ్ళీ చూస్తున్నాను. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్తిమీర కూడా వస్తారు. మాకు అది తెలియక అవాయిడ్ చేశాను లాస్ట్ టైము. బట్ మా కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే
అసలు కొత్తిమీర వేసుకొనే తినాలి ఐస్ క్రీమ్ అని చెప్తున్నారు. అదే టేస్ట్ ఇక్కడ ఫేమస్ బేసిక్గా అని. సరదాగా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇది. బట్ వితౌట్ కొరియాండర్. Can you make it half? No, after can you make it half? Okay, completed. చెప్పాను కదా ఫ్రెండ్స్, కొరియాండర్ అని చెప్పి ఇదిగోండి కొరియాండర్. వాళ్ళు దాని మీద ఐస్ క్రీమ్ మీద అయితే కొరియాండర్ వేస్తారు. బట్ ఇప్పుడు కూడా నేను నో అనే చెప్పాను వాళ్ళకి, ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ ట్రై చేయాలని లేదు అసలు. పీనట్ ఐస్ క్రీమ్ అనమాట. చూసారు కదా, ఇదంతా వేరుశనగ అచ్చు. దాన్ని ఇలా గోకి దీని మీద ఐస్ క్రీమ్ మీద వేసి సమ్ లైక్ ఒక ర్యాపింగ్ అయితే చేసిస్తారు. మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం కాబట్టి మాకు నచ్చింది. నేను అందుకే సెకండ్ టైం కూడా తింటున్నాను. మీరు ఎప్పుడైనా తైవాన్ వస్తే చూడండి, పీనట్ ఐస్ క్రీమ్ రోల్ విత్ కొరియాండర్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు అది కూడా ట్రై చేయొచ్చు. మేము వితౌట్ కొరియాండర్ మళ్ళీ. షవర్మా అని వచ్చామండి. మన ఇండియన్ షవర్మా అనుకున్నాము. చాలా ఎక్సైట్ అయ్యాను. తైవాన్లో షవర్మా దొరకడం చాలా రేర్. సో మందే అనుకొని వచ్చాము. మీరు ఇక్కడ చూస్తే బ్రెడ్స్, మన ఇండియాలో ఇలా బ్రెడ్ అయితే బెటర్. రోటీలో అయితే చేస్తున్నారు షవర్మా, బట్ వీళ్ళైతే డిఫరెంట్గా బ్రెడ్లో బెడ్ చేస్తాడు. సో లైక్ అది షవర్మా అయితే నేను అనుకోవట్లేదు. అందుకే మేము ఇదైతే స్కిప్ చేస్తున్నాం. ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇది షవర్మా కాదని అర్థమైంది. దీంట్లో 3 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, చికెన్, పోర్క్ అండ్ బీఫ్. బట్ మేము ఏది ట్రై చేయట్లేదు ప్రజెంట్. ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్పైసీ, హనీ మస్టర్డ్, మయోనీస్ అని చెప్పి. డెక్కలు ఇస్తారా ఏంటో తెలీదు. చూద్దామని అయితే వచ్చాం, కనిపించట్లేదు పేద అయితే. మేబీ డెక్కలు అంటావా, లోపలిది అంటావా? లోపల గుజ్జా, గుజ్జు ఫ్రైడ్ అనమాట. అది కూడా విత్ ఫ్లేవర్స్, సాల్ట్ అండ్ పెప్పర్, నోరీ, స్పైసీ, హనీ మస్టర్డ్, మైనీస్. ట్రై చేద్దామా? ఓకే. కంకులు అండి, మనలాగే వేపుతారు చూసారు బొగ్గుల మీద, అలా అనమాట. ఇదైతే మేము ట్రై చేస్తున్నాము. వేడైతే వస్తుంది ఇక్కడ. ఇదిగోండి కాల్చింది, మనలాగే బొగ్గుల మీద కాలుస్తున్నారు. అదిగోండి. You want spicy? No. Sweet sauce? Sweet sauce no. Plain? Plain. Okay. No sauce, 80. Yeah. Sauce 80. ఇది చెప్పు, చూపించు. రన్ అవుతూనే ఉంది. No sauce, 80. నాయక ఒక్క మొక్కజొన్న పొత్తు $80 అండి. ఆల్మోస్ట్ 200 రూపాయలు. మనకి 200 రూపాయలకి చాలానే మొక్కజొన్న పొత్తులు వస్తాయి మన ఇండియాలో అయితే. ఇక్కడ ఒకటి 200. ఫ్రైడ్ ఫైన్ ఎగ్స్. మనకి కంచుపిట్ట ఉంటుంది కదా, కంచుపిట్ట మాంసం తింటాం. లైక్ అది ఓన్లీ పిట్టని డైరెక్ట్ ఫ్రై చేసుకొని తింటాం. దాని గుడ్లతో ఇక్కడ ఒక డిష్ అనమాట. అవేనండి దాని గుడ్లు. కొయ్యలు అంటే కంచుపిట్ట, సో దాని గుడ్లతో ఫ్రైలా చేస్తారు వీళ్ళు. చాలా డిఫరెంట్గా ఉంది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడటం ఇక్కడ. పొటాటో బాల్స్ అండి, అంటే మనకి స్వీట్ పొటాటో ఉంటుంది కదా, దాన్ని స్టఫ్ లోపలగా పెట్టి దాంతో బాల్స్గా చేస్తారు. నేను ఒకసారి ట్రై చేశాను మ్యాంగోలో, నాకు అంత పెద్దగా నచ్చలేదు. కానీ పర్లేదు, ఇక్కడ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ. స్ప్రింగ్ పొటాటోస్ అండి. స్ప్రింగ్ పొటాటోస్ మనకి ఇండియాలో కూడా ఉంటాయి. డీప్ ఫ్రైడ్ ఐటమ్. దాన్ని మళ్ళీ ఇలా పెప్పర్స్ అండ్ సాల్ట్తో మనకి గార్నిష్ చేసి ఇస్తారు. మనమే గార్నిష్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్లేవర్తో.
ఫ్రాగెట్స్ కాదో తెలియదు కానీ ఆమె డిస్ప్లే అయితే అలా చేసింది. ఈ లోపల నిమ్మకాయలతో ప్రిజర్వ్ చేశారో ఏంటో లోపల ఉన్నాయి చిన్న చిన్నవి ఫ్రాగెట్స్. అండ్ ఇక్కడ కూడా జ్యూస్ లాగా ఏదో చేసిస్తున్నారు. లో పుల్లైస్ అండి, చూసారు ఎలా ఉన్నాయో. స్టిక్ పెట్టేసి డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే ఉన్నాయి. ఇవైతే ఫ్లేవర్స్, దాని కాస్ట్. చిన్నప్పుడు ఇంటింటికి వచ్చేవాడు పుల్లైస్లు అమ్మేవారు తాతలు. ఫింగర్కి ఇస్తే నేను పెట్టారు తీసుకున్నావా? తైవాన్లో క్లాతింగ్ స్టోర్స్ బట్టలు కొట్లు అంటే నేను ఏంటో అని ఎగ్జైట్ అయ్యేదండి స్టార్టింగ్లో. అబ్బా మా ఆయన బట్టలు కొనడానికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి. కానీ షాప్కి వెళ్ళాక కానీ తెలియట్లేదండి. ఈ మధ్య నాకు పెళ్ళైన కొత్తలో రియలైజ్ అయ్యింది ఏంటంటే ఇక్కడ కలర్ఫుల్ క్లాత్స్ అనేవి అయితే ఉండవు. మన ఇండియాలో మనం వేసుకునేలా అయితే ఉండవు. వైట్, బ్లాక్, బ్రౌన్ కలర్, క్రీమ్ కలర్, ఇవే అండి మోస్ట్లీ ఉండే కలర్స్. చాలా లైట్ కలర్స్ వాడతారు. మనకి ఇండియాలో ఏంటంటే అలవాటు బ్రైట్ కలర్స్ చూసి అవి వేసుకొని. బట్ ఇక్కడ బట్టలు అన్నాక ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. అన్నీ ఒకేలా ఉంటాయండి, ఇంత బ్రైట్గా ఉండవు. వీళ్ళందరూ వాడే కలర్స్ ఎక్కువ ఇవే. మోస్ట్లీ బ్లాక్. బయటకు వస్తే బ్లాక్ వేసుకుంటాం. మన ఇంట్లో అయితే మమ్మీస్ అయితే అసలు ఒప్పుకోరు. బ్లాక్ వేసుకొని వెళ్తున్నామంటే వద్దు తీసేసి వేరేది మార్చుకొని వెళ్ళు అంటారు. బట్ ఇక్కడ అలా కాదు, బేసిక్ బ్లాక్ కలర్ అందరూ కూడా. ఇక్కడ డంప్లింగ్స్, మనకి ఇండియాలో మోమోస్ ఎలాగో చైనాలో కూడా మోమోస్ ఎలాగో డంప్లింగ్స్ లైక్ జపనీస్ ఫుడ్ అని చెప్పచ్చు. ఫ్రైడ్ డంప్లింగ్స్ ఇవన్నీ కూడా. లోపల ఏం స్టఫ్ ఉంటుందో మనకు తెలియదు కానీ ట్రై చేయాలన్నా కూడా భయం వస్తుంది ఇలాంటివి ఒక్కొక్కసారి. సరే ఆవిడ ఎలా పడుతుందో మనకి ఇడ్లీ పాత్ర నుంచి ఇడ్లీ తీస్తే ఎలా వస్తుందో అలా ఇవన్నీ డంప్లింగ్సే. మన మీరు ఇడ్లీ కొట్టు ఎలా ఉంటాయో ఇక్కడ అలా డంప్లింగ్స్ అండి. డంప్లింగ్ షాప్. ఇదేంటో గెస్ చేస్తారా? ఆకారం చేస్తే ఎక్కువండి. ఈ మూతి చూసి చెప్పండి ఇది ఏంటి యానిమల్. వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు. బేసిక్గా పోర్క్ అనమాట. పందిలో డైరెక్ట్ కాల్ చేశారు ఇక్కడ. పోర్క్ అక్కడ చూసారా? లైక్ ఇక్కడ కూడా పిక్ పాకెటర్స్ ఉన్నారా అని చెప్పి ప్లకార్డ్ బోర్డ్స్లో పోలీసులు డైరెక్ట్గా మార్కెట్లోనే తిరుగుతున్నారు. పిక్ పాకెటర్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, మీ బ్యాగ్స్ అవన్నీ కూడా కేర్ఫుల్గా ఉంచుకోండి అని చెప్పి వీధుల్లో కార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నారు. సెంటర్ ఏరియాస్లో అయితే కొంచెం చెప్తున్నారు. లైక్ ఇండియాలోనే కాదు, తైవాన్లో కూడా కొంచెం కొన్ని ప్లేసెస్లో అలా జరుగుతుంది. ఫారినర్స్ అందరూ వస్తారు, వాళ్ళు వచ్చి లైక్ తక్కువగా అనుకోకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. షిలిన్ నైట్ మార్కెట్లో మోస్ట్ బిజియెస్ట్ పార్ట్ ఆర్ సెంటర్ ఆఫ్ ద షిలిన్ మార్కెట్ని సెలెక్ట్ చేసుకొని ఇదైతే అరేంజ్ చేశారు వీళ్ళు. ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ వస్తారు, తైపే క్యాపిటల్ సిటీ కాబట్టి. సో వాళ్ళని ఈ మార్కెట్లో అట్రాక్ట్ చేయడానికి ఒక చిన్న డిస్ప్లే లాగా అయితే పెట్టారు. దీన్ని షిలిన్ మేంగు అని కూడా అంటారు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో. ఒక చిన్న టైగర్ పిల్ల లైక్ టైగర్ కబ్ అనొచ్చు, అది వచ్చి పర్ఫామ్ చేస్తుంది సరదాగా ఫన్నీ యాక్టివిటీ లాగా. పిల్లలందరూ లైక్ ఆ సెంటర్లో ఆగిపోయి అలా స్టేర్ చేస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇది బాగా ఫేమస్ స్పాట్ అనమాట ఇది షిలిన్ మార్కెట్లో. ఇది ఒక బట్టల షాప్ అండి. సో కిడ్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. మేమైతే హుడీస్ చూడడానికి వచ్చాము. ఇది మనకి సమ్ ఇండియాలో పరోటా లాగే ఉందండి. నేనైతే కార్న్ చీజ్ ఎగ్స్ చెప్పాను. చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు. మనకి ఇండియాలో చేతితో కొడతారు, బట్ ఇక్కడ ఈయన టాంగ్స్తో కొడుతున్నారు. మరి అది వేయాలి కదా పరోటా లాంటిది, వేయరు.
you sauce? No. Spicy, no. Okay. స్పైసీ అయిందామా? మళ్ళీ మొక్కజొన్న పొత్తుల దగ్గరికే వచ్చామండి. ప్రశాంత్కి నచ్చినాయి అన్నాడు. సో ఇంకో 2 తీసుకుందాం కదా అని ఇక్కడికి వచ్చాము. చాలా లైక్ న్యాచురల్ మన ఇండియాలో టేస్ట్ లాగే ఉంది అని చెప్పాడు టేస్ట్ చేసి. మమ్మల్ని చూసి నో సాస్ అని అడుగుతున్నారు. No sauce. చెప్పాను కదండి ఇందాక ఇడ్లీ కొట్టని, అలా పొగలు కక్కే ఇడ్లీలు తీసినట్టు తీశారు. బట్ ఇవి ఇడ్లీలు అయితే కాదు, మోమోస్ టైప్ అండ్ డంప్లింగ్స్ టైప్. బ్యాంబూ వుడెన్ దాంట్లో చేస్తున్నారు అనమాట, స్టీమ్ మీద. ఇవి చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇది. షిలిన్ నైట్ మార్కెట్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. B1 ఫుడ్ కోర్ట్ అనమాట. మొత్తం B1 ఫ్లోర్ అంతా కూడా ఫుడ్ కోర్ట్ ఉంటే, మేము పైన ఉన్న ఫుడ్ మార్కెట్లో ఉన్న ఫుడ్ తీసుకున్న పార్సల్స్ ఇక్కడ పెట్టుకొని తినేసి ఇక్కడతో ఎండ్ చేస్తాము. బ్లాగ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. బేసిక్గా 12 PM వరకు, లైక్ 12 AM వరకు ఆయన అయితే అన్నారు, క్లోజింగ్ టైం 12 AM అన్నారు. బట్ మాకు అంత అనిపించట్లేదు. చాలా షాప్స్ మధ్యలోనే క్లోజ్ చేస్తారు. 9-9:30 అరౌండ్ ఆ టైంకి క్లోజ్ అయిపోయినాయి. సో అంత యాక్టివ్గా అయితే లేదు మార్కెట్. బట్ ఉన్నాయి మార్కెట్, ఫుడ్ షాప్స్, ఫుడ్ షాప్స్, క్లోతింగ్ స్టోర్స్, ఇలా కిడ్స్కి సెపరేట్గా ఒక మొత్తం బ్లాకే ఉంది. వాళ్ళు ఎప్పుడైనా ఆడుకోవాలి, లైక్ మీ కిడ్స్ని ఎప్పుడైనా తీసుకొని వచ్చి ఆడిపించాలి అనుకుంటే ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. మీరు ప్రిఫర్ చేయొచ్చు దీన్ని. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఇంతేనండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి లైక్ చేసి, కమెంట్ పెట్టి, మన ఛానల్ని ఆర్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళ చేత కూడా కుదిరితే సబ్స్క్రైబ్ చేయించండి. బై బై ట్వీటీస్.